ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టీడీపీలో మేమంతా ఒక్కటేనని చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆధిపత్య పోరు బహిరంగ యుద్ధంగా మారుతోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. వెన్నుపోటు రాజకీయాలపై జడ్పీ చైర్పర్సన్ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మధ్య రాజకీయ విభేదాలు తాజాగా మరింత ముదిరాయి. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని గంటా పద్మశ్రీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొద్ది నెలల క్రితం జరిగిన టీడీపీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ లోపల కోవట్లు ఉన్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అదే వేదికపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్నది అధిష్టానం నిర్ణయమని స్పష్టం చేశారు. దీంతో పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. చింతమనేని వ్యాఖ్యలు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీని ఉద్దేశించినవేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికల తరువాత ఆమె టీడీపీలో చేరడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే అప్పట్లో అవి ఫలించలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ దూరం మరింత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇద్దరి మధ్య విభేదాలు మాటలకే పరిమితం కాలేదు. వివిధ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అంశం కూడా వివాదాస్పదంగా మారింది. కొన్ని సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ వేదికపై ఉండగా ఎమ్మెల్యేలకు వేదిక కింద కుర్చీలు ఏర్పాటు చేయడంపై పెద్ద చర్చ జరిగింది. అలాగే పెదపాడు మండలంలోని సత్యవోలు, నాయుడుగూడెం, కొత్త ముప్పర్రు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్పర్సన్ పేరు లేకుండా చేశారని ఆరోపణలు వినిపించాయి. సత్యవోలు సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయినా కొందరు ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇటీవల జడ్పీలో గ్రూపులు సృష్టించి చైర్పర్సన్ నిర్ణయాలకు అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు మరింత రాజకీయ వేడిని పెంచాయి. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై గంటా పద్మశ్రీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో దీనిపై కలెక్టర్ వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు దెందులూరు నియోజకవర్గంలో మైనింగ్ వ్యవహారాలపై జడ్పీ చైర్పర్సన్ సమీక్ష నిర్వహించడం కూడా కొత్త వివాదానికి కారణమైంది. ఈ అంశంపై ఇన్ఛార్జ్ మంత్రిని ఆమె ప్రశ్నించారని, ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రికి రాతపూర్వక ఫిర్యాదు కూడా చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిణామాల మధ్య మీడియా సమావేశంలో తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని గంటా పద్మశ్రీ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో కూటమిలో అంతర్గత విభేదాలు ఎటు దారితీస్తాయన్న ఆసక్తి నెలకొంది. కూటమిలో ఉన్న నేతల మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగ ఆరోపణల దశకు చేరుకోవడం రాజకీయంగా కాకరేపుతోంది. ఆధిపత్య పోరా, ప్రోటోకాల్ వివాదమా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాల ప్రభావమా అనే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మరి ఈ వివాదానికి పార్టీ అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.